సో ఒకప్పుడు చూసుకుంటే గనక ఏదైనా పేమెంట్స్ చేయాలన్నా ఎక్కడైనా చెల్లించాలన్నా ఓన్లీ క్యాషే వాడేవాళ్ళం, నెట్ క్యాషే వాడేవాళ్ళం అని చెప్పొచ్చు. అలాంటిది టెక్నాలజీ పెరిగిన తర్వాత, టెక్నాలజీ వచ్చిన తర్వాత కొన్ని మార్పులు అయితే జరిగాయని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత యూపీఐ అంటే డిజిటల్ పేమెంట్స్ కీలకంగా మారాయని చెప్పొచ్చు. అంటే ఒకప్పుడు చూసుకుంటే కనుక ఓన్లీ మనం నెట్ క్యాష్ క్యారీ చేసేవాళ్ళము, ఆ నెట్ క్యాష్ ద్వారానే పేమెంట్ చేసేవాళ్ళం అని చెప్పొచ్చు. సో నేపథ్యంలో యూపీఐ డిజిటల్ పేమెంట్స్ వచ్చిన తర్వాత కీలక మార్పులు అయితే చోటు చేసుకుంటాయి. అలాంటిది ఎక్కడ చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ దగ్గర నుంచి పెద్ద ట్రాన్సాక్షన్ వరకు కూడా మనం యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ చేసుకుంటున్నామని చెప్పొచ్చు. అలాంటిది యూపీఐ చూసుకుంటే గనక ఇప్పుడు కీలకంగా మారింది. సో మరి ఈ క్రమంలోనే యూపీఐకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చినట్టు తెలుస్తుంది, ఒక అప్డేట్ అయితే వచ్చినట్టు తెలుస్తుంది. అలాంటిది యూపీఐలో ప్రజెంట్ చూసుకుంటే గనక కొన్ని సవరణలు చేసినట్టు తెలుస్తుంది ఎన్పిసిఐ. అలాంటిది ఎన్పిసిఐ చూసుకుంటే గనక ప్రస్తుతము పరిమితి అంటే ట్రాన్సాక్షన్ లిమిట్ చూసుకుంటే గనక 5 లక్షల వరకు పెట్టినట్టు తెలుస్తుంది. అంటే ఎవరైతే స్టాక్ మార్కెట్ ద్వారా, క్రెడిట్ కార్డ్స్ ద్వారా ట్రాన్సాక్షన్స్ అంటే లావాదేవీ చేస్తారో వాళ్ళకి 5 లక్షల వరకు పరిమితి ఉన్నట్టు తెలుస్తుంది. సో ఫైనల్ గా చూసుకుంటే ఎవరైతే క్రెడిట్ కార్డ్స్ అండ్ అలాగే ట్రాన్సాక్షన్స్ చేస్తారో స్టాక్ మార్కెట్స్ ద్వారా వాళ్ళకి 5 lakhs వరకు అయితే పర్మిట్ ఇస్తున్నట్టు తెలుస్తుంది లిమిట్ ప్రకారం చూసుకుంటే ట్రాన్సాక్షన్. సో ఈ క్రమంలోనే ఇది చూసుకుంటే గనక సెప్టెంబర్ 15th నుంచి అమల్లోకి వస్తున్నట్టు తెలుస్తుంది. అలాంటిది అంటే మరో 24 గంటల్లో, ఆ రోజు నుంచి మరో 24 గంటల్లో వేరే లావాదేవీలు చేయడానికి మాత్రము 10 లక్షల వరకు పరిమితి అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఈ క్రమంలో యూపీఐ ఇప్పుడు చూసుకుంటే కనుక కీలక మార్పులు అయితే తెచ్చిందని చెప్పొచ్చు. సో సుమారు 5 లక్షల వరకు పర్మిట్ ఇస్తూ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలో ఇది ఓన్లీ అంటే మర్చెంట్స్ కి మాత్రమే ఉంటుందని చెప్తున్నారు. అంటే వ్యక్తి నుంచి వ్యక్తి ట్రాన్సాక్షన్ ఏదైతే మనకి 1 to 1, person to person ట్రాన్సాక్షన్ చూసుకుంటే కనుక 1 lakh లిమిట్ ఉన్న విషయం మనకు తెలిసిందే. అది మాత్రము కంటిన్యూ అవుతుంది, దాంట్లో ఎలాంటి చేంజెస్ లేవు. ఓన్లీ ఇది చూసుకుంటే కనుక సర్టిఫైడ్ మర్చెంట్స్ కి మాత్రమే ఈ ట్రాన్సాక్షన్స్ లిమిట్ ఉన్నట్టు తెలుస్తుంది. అంటే స్టాక్ మార్కెట్స్, క్రెడిట్ కార్డ్స్ ద్వారా వేరే లావాదేవీలు చేసే వాళ్ళకి మాత్రం 5 lakhs అండ్ అలాగే ఆ రోజు 24 గంటల్లో ఇతర లావాదేవీలు చేయడానికి 10 lakhs అంటూ కూడా యూపీఐ ఇప్పుడు కొత్త చేంజెస్ అయితే తెచ్చిందని చెప్పొచ్చు. సో ఒకసారి యూపీఐ ప్రజెంట్ ఇప్పుడు తెచ్చిన చేంజెస్ గురించి ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో మరి చూడొచ్చు, యూపీఐ కొత్త లావాదేవీల పరిమితులు 5 లక్షలు ఒకేసారి కట్టేయచ్చు. యూపీఐ లావాదేవీల పరిమితులను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సవరించింది. సో బీమా ప్రీమియం, స్టాక్ మార్కెట్లు, క్రెడిట్ కార్డుల బిల్లులు వంటి విభాగాలకు యూపీఐ ద్వారా చెల్లించే ఒక్కో లావాదేవీ పరిమితిని 5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 15 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. సో ఇదే తేదీ నుంచి 24 గంటల్లో చేసే మొత్తం లావాదేవీల పరిమితిని సైతం వేరువేరు విభాగాల్లో 10 లక్షల వరకు పెంచింది. సో ఎన్పిసిఐ ప్రకటన ప్రకారం సవరించిన పరిమితులు అమల్లోకి వచ్చాక ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్, ప్రయాణ, వ్యాపార అండ్ మర్చెంట్ సంబంధిత లావాదేవీలకు 5 లక్షల వరకు పరిమితి వరిస్తుంది. సో ఒక కొత్త పరిమితులు ఎవరికంటే వెరిఫైడ్ మర్చెంట్లు వర్గీకరించిన వ్యాపారులకు ఇది వర్తిస్తుంది. సో వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే లావాదేవీల పరిమితిలో ఎటువంటి మార్పు లేదు. సో సాధారణ యూపీఐ లావాదేవీలకు పరిమితి ఒక్కో రోజుకు 1 లక్షగానే ఉంటుంది. సో అలాంటిది యూపీఐ చూసుకుంటే కనుక ఓన్లీ వెరిఫైడ్ మర్చెంట్స్ కి మాత్రమే ఈ 5 లక్షల లావాదేవీల ట్రాన్సాక్షన్ లిమిట్ అని చెప్తున్నారు. కాకపోతే వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే ట్రాన్సాక్షన్ మాత్రం అది కేవలం 1 లక్ష అలానే ఉంటుంది, అందులో ఎలాంటి చేంజెస్ అయితే లేవు. సో ఈ క్రమంలో అంటే ఏదైతే 5 లక్షల పరిమితి చేశారో అది సెప్టెంబర్ 15th నుంచి అమల్లోకి వస్తుంది. అండ్ అలాగే స్టాక్ మార్కెట్ల ద్వారా అండ్ అలాగే క్రెడిట్స్ ద్వారా ఎవరైతే వేరే విభాగాలు ట్రాన్సాక్షన్ చేస్తారో వాళ్ళకు 5 లక్షల పరిమితి అంటూ చెప్తున్నారు. అండ్ అలాగే మరో 24 గంటల్లో ఇతర విభాగాలకు ఎవరైతే లావాదేవీలు చేస్తారో అందులో 10 లక్షల వరకు లిమిట్ ఉంటుందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. సో ఈ క్రమంలోనే ఇప్పుడు చేంజెస్ చూసుకుంటే కనుక సెప్టెంబర్ 15th నుంచి అమల్లోకి వస్తున్నట్టు తెలుస్తుంది. ఒకసారి మా డీటెయిల్స్ అంటే ఒకసారి క్లియర్ గా చెక్ చేద్దాం. సో యూపీఐ లావాదేవీల కొత్త పరిమితులు ఇవే. సో విభాగం చూసుకుంటే ఒక్కో లావాదేవీకి అంటే క్యాపిటల్ మార్కెట్ చూసుకుంటే కనుక ఒక్కో లావాదేవీ పరిమితి 5 లక్షల నుండి రోజువారీ పరిమితి 10 లక్షల వరకు. అండ్ బీమా చూసుకుంటే కనుక ఒక్కో లావాదేవీ పరిమితి 5 లక్షల నుంచి రోజువారీ మొత్తం పరిమితి 10 లక్షల వరకు. సో ప్రభుత్వ ఈ మార్కెట్ కూడా ఒక్కో లావాదేవీ పరిమితి 5 లక్షల నుంచి రోజువారీ పరిమితి 10 లక్షల వరకు. ప్రయాణాలు కూడా ఒక్కో లావాదేవీ పరిమితి 5 లక్షల నుంచి 10 లక్షలు అని చెప్తున్నారు. సో క్రెడిట్ కార్డ్ చెల్లింపులు చూసుకుంటే గనక ఒక్కో లావాదేవీ 5 లక్షల నుంచి రోజువారీ చూసుకుంటే గనక 6 లక్షలు అంటూ చెప్తున్నారు. అండ్ కలెక్షన్స్ చూసుకుంటే గనక ఒక్కో లావాదేవీ లిమిటేషన్
5 లక్షల నుంచి రోజువారీ పరిమితి 10 lakhs అంటూ కూడా చెప్తున్నారు. సో ఆభరణాల విషయానికి వస్తే ఒక్కో లావాదేవీ పరిమితి 5 లక్షల నుండి రోజువారీ పరిమితి ట్రాన్సాక్షన్ లిమిట్ చూసుకుంటే కనుక 10 లక్షలు అంటూ చెప్తున్నారు. సో మర్చెంట్ చెల్లింపులు చూసుకుంటే కనుక ఒక్కో లావాదేవీ పరిమితి 5 లక్షల నుంచి అండ్ రోజువారీ దానికి పరిమితి లేదు అంటూ కూడా చెప్తున్నారు. సో నెక్స్ట్ ఫారెక్స్ రిటైల్ వయా BBPS చూసుకుంటే కనుక ఒక్కో లావాదేవీ లిమిట్ 5 లక్షల నుంచి రోజువారీ పరిమితి 5 లక్షల వరకు అండ్ డిజిటల్ ఖాతా ఓపెనింగ్ చూసుకుంటే కనుక ఒక్కో లావాదేవీ పరిమితి 5 లక్షల నుంచి రోజువారీ పరిమితి 5 లక్షలు అంటున్నారు. సో డిజిటల్ ఖాతా ఓపెనింగ్ తొలి జమ చూసుకుంటే ఒక్కో లావాదేవీ పరిమితి 2 లక్షల నుంచి రోజువారీ 2 లక్షలు అంటూ కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో డీటెయిల్స్ చూసుకుంటే ఇలా ఉన్నాయని చెప్పొచ్చు. సో అలాంటిది అంతకుముందు చూసుకుంటే కనుక ఓన్లీ నెట్ క్యాష్ ద్వారానే ఓన్లీ లిక్విడ్ క్యాష్ క్యారీ చేసే వాళ్ళ మీద ట్రాన్సాక్షన్ చేయాలంటే, కాకపోతే టెక్నాలజీ పెరిగిన తర్వాత డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వచ్చిన తర్వాత చాలా మందికి అయితే చేంజెస్ అయ్యాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా అంటే ఒక 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు చేయాలన్నా మనం డిజిటల్ పేమెంట్స్ అయితే వాడుతున్నాం UPI ద్వారా. సో ఈ క్రమంలోనే UPIలో కీలక మార్పులు అయితే వచ్చాయని చెప్పొచ్చు. సో NPCI చూసుకుంటే కనుక UPIకి సంబంధించి ఆ లావాదేవీల పరిమితి 5 లక్షల వరకు చేసినట్టు తెలుస్తుంది. అలాంటిది స్టాక్ మార్కెట్లు క్రెడిట్ కార్డు విభాగాలకి లావాదేవీలు చేసే వారికి 5 లక్షలు అంటూ కూడా అనౌన్స్ చేసిందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఇవన్నీ చూసుకుంటే కనుక September 15th నుంచి అమల్లోకి రాబోతున్నాయి. అలాగే ఆ రోజు నుంచి మరో 24 గంటల్లో వేరే విభాగాలకి ఒకవేళ లావాదేవీలు చేయాలంటే 10 లక్షల వరకు అయితే చెప్పినట్టు తెలుస్తుంది. సో ఈ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో 5 లక్షల లిమిట్ అది ఓన్లీ వెరిఫైడ్ మర్చెంట్స్ కి మాత్రమే ఇది వర్తిస్తాయి అంటూ కూడా చెప్తున్నారు. వ్యక్తి నుంచి వ్యక్తి అంటే పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్ చేయాలంటే మాత్రం కేవలం ₹1,00,000 పరిమితి అలానే ఉంటుంది, అందులో ఎలాంటి చేంజెస్ లేవు అంటూ కూడా చెప్తున్నారు. సో ఇవి UPI చేంజెస్ అని చెప్పొచ్చు. మరి రాను రోజుల్లో ఇందులో మరిన్ని అప్డేట్స్ ఏ విధంగా ఉంటాయో వేచి చూడాల్సిందే.